చదవండి. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. హల్లెలూయా. యవనస్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యవనస్తుల గురించి నిన్న నైట్ ఇక్కడ కూర్చున్న మనసు అనుకుంటాం ప్రభు ఏ వాక్యం చెప్పాలి. అప్పుడు యూత్ని చూపిస్తాం. మొదటి తిమోతి 4:12 యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు. యవ్వన వయసులో ఉన్నటువంటి నిన్ను చూసి ఎవడు నన్ను రిజెక్ట్ చేయకుండా ఉంటున్నాడు. తృణీకరించడం అంటే రిజెక్ట్ చేయడం. ఒక యవనస్తుడు ఉంటే ఆ మనిషిని చూస్తే ఎవరు రిజెక్ట్ చేయొద్దండి. ఎప్పుడు రిజెక్ట్ చేయాలంటే మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలో. ఒక యవనస్తుడు ఎట్లుండాలి? మాటలో ప్రేమలో ప్రవర్తనలో విశ్వాసంలో పవిత్రతలో. ఒక యవనస్తుడి కంటే ఇవన్నీ అవసరం. యవనస్తుడిగా ఉన్నటువంటి మనందరికీ కూడా అది అవసరం. యవనస్తుడు అంటే కేవలం 20 నుంచి 35 కాదు, అందరం యవనస్తులు. యవ్వన కాలమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. అంటే ఒక యవనస్తుడు వేటి కోసం ప్రార్థన చేయాలి? తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తావో, ఏం మాట్లాడుతావో గ్రహించాలి. నీ హృదయంలో జీవాధారాలు ఉన్నాయంట. అంటే నీ మాట ఏముండాలి? జీవం కలిగిన మాటలు బయటకు రావాలి. జీవం కలిగిన మాటలు అంటే ఏంటంటే ఆశీర్వాదకరమైన మాటలకు మనం మాట్లాడాలి. ఇట్లా మాట్లాడాలి, ఆశీర్వాదకరమైన మాటలు. ఈ ఆశీర్వాదకరమైన మాటలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి అంటే ఈ వాక్యానుసారంగా మనం మాట్లాడటమే. హల్లెలూయా. ఏం చేయాలి? వాక్యానుసారంగా మాట్లాడాలి. దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి వాక్యాన్ని ఇచ్చిందన్నమాట. ఒక యవనస్తుడుగా నువ్వు ఏం చేయాలి? ఈ వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. యవనస్తుడు అంటే దేవుడి చేతిలో బలవంతుడు. బలవంతుడు. నువ్వు ఎప్పుడు యవనస్తుడు అంటే ఈ వాక్యం పట్టుకొని మాట్లాడినప్పుడే నువ్వు యవనస్తుడు. నాకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు యవనస్తుడు అంటే కాదు. శరీరానుసారంగా నువ్వు యవనస్తుడవే, కానీ ఆత్మలో యవనస్తుడు అంటే వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు. ఆత్మలో యవనస్తుడు అంటే ఏంటి? బలవంతుడు. అంటే దేవుడి ఆత్మలో నువ్వు బలవంతుడు ఎప్పుడు అంటే నువ్వు వాక్యానుసారంగా మాట్లాడుతున్నావు. నీ ఆత్మీయ జీవితము బలముగా ఎప్పుడు ఉంటుంది అంటే వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు. నీ విశ్వాసము ఎప్పుడు బలంగా ఉంటుందంటే ఆత్మానుసారంగా. ఏమైంది? మాట అంతా కూడా ఎట్లా మాట్లాడేది? వాక్యానుసారంగా మనం మాట్లాడాలి. అప్పుడు మనం బలవంతులుగా అయిపోతాం. ఎందుకు అప్పుడే మనం బలవంతులుగా అయిపోతాం? నీ నోటి ద్వారా ఏది విచ్చితే అదే వస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఒక చెట్టు ఉంది, ఆ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది. నువ్వు ఏది విత్తుతే అదే కోస్తావు. నువ్వు వాక్యాన్ని విత్తుతే వాక్యాన్ని అనే పంట కోస్తూ ఉంటుంది. జీవం కలిగిన మాటలను నువ్వు మాట్లాడితే తిరిగి జీవం కలిగిన మాటలు నీకు వస్తూ ఉంటాయి. ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంటే తిరిగి ఆశీర్వాదకరమైన మాటలు వస్తూ ఉంటాయి. అంటే ఇది నువ్వు దేవుడి చేతిలో నువ్వు బలవంతుడు. నువ్వు బలహీనుడు కాదు, బలహీనత కాదు. ఎవరు ఏ మాటల ద్వారా కూడా మనం బలహీన పడతాం. ఏ కృంగుదల మాటలు కానీ, లేకపోతే అవమానాలు కానీ, నిందలు, ఈ మాటల ద్వారా మనం బలహీన పడదు. మనం బలవంతులము. యవనస్తులు బలవంతులము. యవనస్తులు అంటే కేవలం శరీరానుసారంగా బలంగా ఉండడం కాదు, కానీ దేవుడి ఆత్మలను బలంగా ఉండాలి, దేవుడును బలంగా ఉంటారు.
హల్లెలూయా. దేవుళ్ళు నువ్వు బలంగా ఉండాలి అంటే ఎప్పుడు నువ్వు బలంగా అంటే ఒకటి కీ పాయింట్ అన్నమాట. కొన్ని ఉన్నాయి వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మాట అన్నమాట. హల్లెలూయా. ఈ వాక్యానుసారంగా మనం మాట్లాడినప్పుడు మనం బలవంతులుగా ముందుకు వెళ్తాం. నెక్స్ట్ ఏముందంటే ప్రవర్తనలో హల్లెలూయా. మన ప్రవర్తన ఎట్లుండాలి? వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మనకి కావాలి. వాక్యానుసారంగా మనం జీవించాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవర్తన అంటే వేరేలాగా మనం మారమని కాదు. హల్లెలూయా. దేవుని గుణ లక్షణాలు నీలో కనిపించాలి. హల్లెలూయా. ప్రేమ గుణము నీలో కనిపించాలి. తగ్గింపు గుణం నీలో కనిపించాలి. క్షమించే గుణం నీలో కనిపించాలి. కనికర గల హృదయం నీలో కనిపించాలి. హల్లెలూయా. ఇవన్నీ నీలో ఆత్మ ఫలమేమనగా గలతీయులు 5:28 గలతీయులు 5 గలతీయులు 5:22 చదువు. అయితే ఆత్మఫలం ఏమనగా మీరు చూడండి, దేవుడులో నువ్వు యవనస్తుడుగా బలవంతుడుగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నట్టే ఒక ఫలాలు, ఒక చెట్టు ఉందంటే దాని ఫలాలు ఏమి వస్తాయి? అవే ఫలాలు వస్తాం, వేరే రావు. మాడి పండు చెట్టు వేస్తే అదే మాడి పళ్ళు వస్తాం. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాటి ఫలాలు ఏమేమి ఉంటాయి అంటే చదువు. ప్రేమ 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 అనే ఫలం ఉంటుంది. నెక్స్ట్ సంతోషంగా జీవిస్తూ ఉంటారంట వాళ్ళు. నెక్స్ట్ సమాధానంగా ఉంటారంట వాళ్ళు. దీర్ఘశాంతం శాంతి సమాధానంతో ఉంటారంట. దయాళుత్వం దయా కలిగిన గుణం ఉంటుందంట వాళ్ళకి. మంచితనం ఉంటుందంట వాళ్ళకి. విశ్వాసం ఉంటుందంటే దేవుడు చేస్తారని నమ్మకం ఉంటుందన్నమాట. సాత్వికం అంటే నమ్మకం అన్నమాట. దేవుడు చేయబోతా ఉన్నాడు, దేవుడు ఏది చెప్తే అదే. ఆశానిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ఏమైతుంది? మనము వాక్యానుసారంగా ముందుకు వెళ్తాము, ప్రేయర్ఫుల్గా వెళ్తా ఉన్నాం, కాకపోతే అపవాది చేసే దాడిని గ్రహించలేకపోతాం అన్నమాట. ఈ అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే నీ ఆత్మీయ జీవితం, అసలు ఆత్మీయ జీవితం అంటే ఏంటి? ప్రార్థన, వాక్యం, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం అన్నమాట. ఈ ఆత్మీయ జీవితాన్ని యవ్వనంగా ఉండకుండా చేస్తా ఉంటారు. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన యవ్వనంగా ఉండకుండా చేస్తా ఉంటావు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటున్నావా, అది యవ్వనంగా ఉండకుండా చేస్తూ ఉంటావు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఒక యవనస్తుడిగా బలంగా ఉన్నావనుకో, ఏమైతే నువ్వు జయిస్తా ఉంటావు. నువ్వు వాక్యానుసారంగా ఒక యవనస్తుడిగా బలంగా వాక్యంలో ఉంటే వాటిని నువ్వు జయిస్తా ఉంటావు. అంటే అపవాది ఏం చేస్తా ఉంది? ఈ మనుషులు జయించొద్దని చెప్పి నీ ప్రవర్తనని కంట్రోల్ చేయాలని చూస్తా ఉంటావు. అంటే నీ బిహేవియర్ని కంట్రోల్ చేయాలి, దారి తప్పించాలి, దేవుడు మార్గం నుంచి నేను తప్పుదోవను నడిపించాలని అపవాదుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. ఫస్ట్ ఏంది? నువ్వు దేవుడు వాక్యానుసారమైన మాటలు మాట్లాడాలి. నెక్స్ట్ ఏముంది? వాక్యానుసారమైన ప్రవర్తన కావాలి. ఈ ప్రవర్తనలో దేవుడు ఆత్మ చేత ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నెక్స్ట్ ప్రేమలో ప్రేమ మనకు యేసు ప్రభు దేవుడు అంటే ప్రేమ స్వరూపి అంట. ఆయన రూపం ఎట్లుందంటే ప్రేమగా ఉందంట. ఆ ప్రేమ ఈ లోకాన్ని జయించింది. ఆ ప్రేమ యేసయ్య ప్రేమ లోకాన్ని జయించింది. యేసయ్య ప్రేమ నీ బలహీనతలను సహించింది. యేసయ్య ప్రేమ నీ అనారోగ్యాన్ని భరించింది, నీ దరిద్రాన్ని భరించింది. సిలువలో బలియాగమైందంట ఆ ప్రేమ. ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ ఏంటంటే ఏదైనా నీ దగ్గర ఉంటేనే అది నేను ప్రేమిస్తాను. ఈ లోకానుసారమైన ప్రేమ ఏంటి అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి నీ దగ్గరకు వస్తూ ఉంటుంది, ఏదో ఆశపడి నీ దగ్గరకు వస్తూ ఉంటుంది, ఇంకో దాని ఏమంటారు స్వార్థంతో నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అలిగా కానీ యేసయ్య ప్రేమ అంట ఏ స్వార్థము లేకుండా, నువ్వు ఏది చేయకుండా నశించిపోతున్న నిన్ను వెతికి రక్షిస్తా ఉన్నట్టు ఆయన ప్రేమ. అలిగా ఆయన ప్రేమ రక్షిస్తా ఉన్నాడు. ఎక్కడో ఉండాల్సినటువంటి మనందరినీ ఆయన రాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన మన దగ్గరికి వస్తా ఉన్నాడు అన్నమాట. ఈ వాక్యము ప్రేమ రూపకంగా నీ దగ్గరకు వస్తా ఉంది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఏం చేస్తా ఉంది?
అన్నిటిని భరించింది, సహించింది, అనుభవించింది కేవలం నీ కోసమే. కేవలం నీ కోసమే. ఆ ప్రేమలో పరిపూర్ణంగా ముందుకు వెళ్ళాలంట. యేసయ్య ప్రేమ అంటేనే దేవుని నమ్ముకొని ఉన్నా, దేవుని వెంబడిస్తాం, ఇదే ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ ఏం చేసింది? ఈ లోకంలో ఉండే మనుషులందరి కోసము సిలువలో బలియాగం జరిగింది. అంత ప్రేమ స్వరూపి ఆ ప్రభావం నీలో నుంచి బయటికి రావాలి. నీలో నుంచి బయటికి రావాలి. ఆ ప్రేమ ఎప్పుడు బయటికి వస్తూ ఉంటుందంటే సువార్త ప్రకటించినప్పుడు, దేవుడి గురించి నువ్వు చెప్పినప్పుడు, నీ సాక్ష్యాన్ని ప్రకటించినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు యేసయ్య ప్రేమ నీ నుంచి బయటికి వస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మనందరినీ ప్రేమించని శిలువలో బలియాగం చేస్తాడు. మరి అంతటి ప్రేమ నీలో పనిచేయాలంటే అదే గుణం నీకు కావాలి. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. ఫస్ట్ ఏంటిది? మాటలోను, నెక్స్ట్ ఏంటిది? ప్రవర్తనలోను, ప్రేమలోను మీరు యవ్వనంగా ఉండాలి. ప్రేమలో యవ్వనంగా ఉండడం అంటే ఏంటి అంటే యేసయ్య ప్రేమను నీలో నుంచి బయటికి తీసుకురావడమే యవ్వన బలవంతమైనటువంటి ప్రేమ, బలమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమలో కూడా బాల్యము ప్రేమ ఉంది, యవనస్తుల ప్రేమ ఉంది, వృద్ధుల ప్రేమ ఉంది. నువ్వు ఏ రకంగా ఉండాలంటే యవనస్తునైనటువంటి బలం పొందుకున్నటువంటి ప్రేమని కావాలి. వదిలేసాను ఇష్టం. విశ్వాసములు విశ్వాసం. ఇప్పుడు విశ్వాసంలో నువ్వు ఎట్లుండాలి? యవ్వనంగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటంటే జరగబోయేది జరుగుతుందని నమ్మడం విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అంటున్నాను. దేవుడు నాకు అద్భుతం చేయబోతుందని నమ్మడం విశ్వాసం. మరి ఈ విశ్వాసంలో కూడా యవ్వనంగా అంటే నీకేం కావాలి? బలమైన విశ్వాసం కావాలి. నీ విశ్వాసంలో బలం ఉండాలి. విశ్వాసంలో బలం ఉండడం అంటే ఏంటి అంటే దేవుడు నీ ద్వారా పని చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. నేను విశ్వాసం చెప్పుకుంటే అంట చచ్చిపోయిన విశ్వాసం అంటారు. నా దేవుడు నాలో నుంచి పని చేస్తున్న నువ్వు మాట్లాడినప్పుడే నువ్వు యవ్వనం బలం పొందుకున్నటువంటి విశ్వాసని, యవ్వన విశ్వాసని. ఏమైతే ఉంది? దేవుడు నమ్ముతావు, నువ్వు అద్భుతాలు చేయాలి, నువ్వు అద్భుతాలు చేయాలి, నువ్వు చేయగలవు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రేయర్ చేస్తే దయ్యాలు పాల్గొతావు. నువ్వు ప్రేయర్ చేస్తే మరణము జీవముగా మారు. నువ్వు ప్రార్థన చేస్తే మార అనుభవం మధురంగా మారు. ఈ విశ్వాసంలో ఉంటే నువ్వు యవ్వన కాలపు విశ్వాసంలో. ఇక్కడ యవ్వనం అంటే వయసు కాదు. యవ్వనం అంటే వయసు కాదు. యవ్వనం అంటే నీ ఆత్మీయ జీవితము, నీలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ బలము, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్నటువంటి సామర్థ్యత. దేవుడు నీకు ఎంత సామర్థ్యత ఇచ్చిందంటే ఒక యవ్వనస్తుడు ఎంత బలంగా ఉంటాడో అంత సామర్థ్యత నీకు ఇచ్చింది దేవుడు. అలాగే నిన్ను చూడాలని ఎవరు నిర్లక్ష్యం చేయదు, రిజెక్ట్ చేయదు. ఈయన మాట్లాడితే వాక్యానుసారంగా మాట్లాడతాడు. ఈయన ప్రవర్తన వాక్యానుసారంగా ఉంది. ఈయన ప్రేమ వాక్యానుసారమైనటువంటి ప్రేమ. ఈయన విశ్వాసము యేసయ్య నడిపించిన విశ్వాసం అని నీలో కనిపించాలి. ఒక క్రైస్తవుడుగా ఉన్నటువంటి నువ్వు యవ్వన క్రైస్తవుడుగా ఉన్నావు. మళ్ళీ చెప్తా ఉన్నా, వయసు కాదు, వాక్యానుసారం బలమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. ఏదో వస్తా ఉన్నా, పోతా ఉన్నా, ప్రార్థన చేస్తా ఉన్నా, దేవుడు నమ్ముకుంటా ఉన్నా, అవి కాదు. నీ దేవుడు జీవం కలిగిన దేవుడు, నీ దేవుడు బలవంతుడు. ఆ బలాన్ని బయటికి తీసుకురావాలని చూపించాలి. అప్పుడే సువార్త విస్తరింపబడతా ఉందన్నమాట. నెక్స్ట్ ఏమైపోయింది? పవిత్రతలో ఏమైపోయింది? మాట అయిపోయింది. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము. నెక్స్ట్ ఏంటి? పవిత్రత. మనం పరిశుద్ధులము, శుద్ధంగా యేసయ్య నీలో నివసిస్తా ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఆలయమైన నువ్వు. ఇంకా కూడా ఈ చెడు తలంపులు వస్తాము, చెడు ఆలోచనలు వస్తాము, చెడు ప్రేరేపణ పుడతాము. ఈ లోకానుసారమైనటువంటి చీకటి నీ తలంపుల పైన దాడి చేస్తా ఉంది. అప్పుడు నువ్వేమనాలంటే వాటిని గద్దించాలి. నన్ను ఇబ్బంది పెడుతున్న అంధకార శక్తులరా, యేసు నామంలో నేను మిమ్మల్ని గద్దిస్తున్నా అంటే ఈ తలంపులను విడిచి వెళ్ళిపోతా ఉంటాయి. నువ్వు ప్రత్యేకంగా ఇప్పుడు పవిత్రురాలు కాదు, ఆల్రెడీ నువ్వు పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. కేవలము ఆ ముద్రను చెడగొట్టడానికి అపవాదం ఏం చేస్తావు అంటే నీ కళ్ళకి గుడ్డితనాన్ని కలిగిస్తావు, నీ చెవులకి గుడ్డితనాన్ని కలిగిస్తావు, నీ స్వరాన్ని బంధిస్తావు. దేవుడు ఏం చెప్తావు? మన ప్రవర్తన ఎట్లా, సరే మన పవిత్రత ఎట్లుండాలి? పరిశుద్ధంగా. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి. కోపము, ద్వేషం, ఈర్ష, అసూయ, అహంకారం, గర్వము, ఈ చేదైన వేర్లు ఉంటాయి లోకంలో ఉండేవి. అవన్నీ కూడా మనం ఇబ్బంది పెట్టాల్సి వస్తాం. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభు నాకు సహాయం చేయండి. నేను ఒక యవ్వనస్తుడుగా ఉండాలి, వయస్సులో కాదు, ఆత్మలో యవ్వనస్తుడుగా ఉండాలి, ప్రేమలో యవ్వనస్తుడుగా ఉండాలి, విశ్వాసంలో యవ్వనస్తుడుగా ఉండాలి. ప్రభువా నా ద్వారా మీరు పనిచేయండి. దేవుడు అంట ప్రతి ఒక్కరిలో నుంచి పని చేయాలని ఆశపడతాను. నీలో నుంచి పని చేయాలని దేవుడు ఏం చేసిన ఆశపడతాను. దేవుడు రెడీగా ఉన్నాడు నీలో నుంచి అద్భుతాలు చేయడానికి. నువ్వు నమ్మడం లేదన్నమాట. నమ్ముట నీ వశం అయితే నువ్వు నమ్ముతున్న దేవుడికి సమస్తం సాధ్యమే. కాబట్టి ఈ అంశాల కోసం మీరు ప్రార్థన చేయాలి. మాటలోను, నెక్స్ట్ ఏంటి, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పరిశుద్ధతలోను, వీటన్నిటి కోసం నేను ప్రార్థన చేయాలి. ప్రభువా ఇవన్నీ నాలో కనిపించాలి. నేను ఒక యవ్వనస్తుడు ఎట్లా బలంగా ఉంటాడో నేను కూడా ఆత్మీయ జీవితంలో అంత బలాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13-14. కీర్తనలు 139, 13-14 చదువు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. హల్లెలూయా. హల్లెలూయా. 139:13-14 ఓకే. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే నిర్మించిన వాడు ఆయనే. నిర్మించడం అంటే తయారు చేయడం. ఇప్పుడు ఇల్లు నిర్మాణం జరుగుతాం, ఇల్లు కడతాం. దాన్ని ఏమంటారు? నిర్మాణం అంటే ఒకటి తయారవుతాం. దేవుడు నేను తయారు చేసినాను. హల్లెలూయా. ఆశ్చర్యం, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యకరము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక యవనస్తుడిగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైతామంటే ప్రేమలో పడతా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి తెలియని జ్ఞానం అన్నమాట. ప్రేమలో పడతా ఉన్నారు, తర్వాత విడిపోతా ఉన్నారు, మోసపోయిన మేమని బాధపడతాం, మళ్ళీ కృంగిపోతా ఉన్నారు. వాళ్ళంతా కూడా మమ్మల్ని మోసం చేసి యథార్థంగా ఒక మనిషిని నమ్మితే మమ్మల్ని మోసం చేసిరని చెప్తాను. ఆ డిప్రెషన్ ఏమైతే త్రాగుడికి బానిస అయిపోతాం, డ్రగ్స్ తీసుకుంటాం, వ్యభిచారంలో పడిపోతాం, ఈ లోకానుసారం కృంగిపోతా ఉన్నాం. వాళ్ళు వెతుకుతా ఉన్నారు, ఏమంటా ఉన్నారు అంటే ఈ లోకంలో ఏ ప్రేమైనా కూడా స్వార్థంగానే ఉంది, ఏ ప్రేమ యథార్థంగా లేదు, ఎంత కూడా వేస్ట్, మనుషులందరూ వేస్ట్, ఈ లోకం అంతా వేస్ట్ అని వాళ్ళే డిప్రెషన్ లో డిస్కరేజ్ అవుతా ఉన్నారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతామంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిర్మించిన, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నిర్మించినట్ట. దేవుడు తయారు చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తి నేత్రం ఇంకా తెరవబడడం లేదు. దేవుడు ఏమంటాడు? నేను నిన్ను తయారు చేసినట్టు.
కానీ ఈ మనిషి ఏమంటాడు, ఈ లోకమంతా వేస్ట్, ఈ లోకమంతా వ్యర్థం, ఎటువైన మోసము, ఎటువైన విసుగు, ఎవరు చూసినా నష్టం చేస్తా ఉన్నారు, అందరు స్వార్థం వచ్చింది. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, నిన్ను తయారు చేసింది నేనంటా. అంటే దేవుడు తన సొంత చేతుల ద్వారా తయారు చేసినటువంటి నిన్ను కూడా నువ్వు గ్రహించుకోలేకపోతావు. ఎందుకంటే నీ నేత్రములు మూయబడి ఉన్నాయి. ఈ నేత్రములు మూసినంత వరకు, క్లోజ్ అయినంత వరకు దేవుడు బలమేందో తెలియదు. దేవుడు ఏమంటున్నావు, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నువ్వు నాకు తెలుసు అంటావు. కానీ ఈ కాలంలో యవనస్తులందరూ కూడా దేవుడు మార్గంలో నడవకుండా వారి సొంత మార్గాలు నడిచి వెళ్తామంటే లోకానుసారంగా వెళ్తాం. కానీ ఏసేపు చెప్తాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో, ఇటర్నల్ లవ్ అంటే ఒకసారి ప్రేమించి విడిచిపెట్టడం కాదు. నువ్వు దుఃఖంలో ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏడ్చుకుంటుంటే నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు అవమానంలో, నువ్వు నిందల్లో, నువ్వు పోరాటంలో ఒంటరిగా ఏడ్చుకుంటుంటే చూస్తూ ఊరుకునుండే దేవుడు కాదు. ఆయననే తయారు చేసి ఆయననే నేను విడిపించబోతాను. నేను విడిపించబోతాను. కేవలం నీకేం కావాలంటే వాక్యానుసారమైన మాటలు కావాలి, వాక్యానుసారమైన ప్రవర్తన కావాలి, వాక్యానుసారమైన విశ్వాసం కావాలి, వాక్యానుసారమైన ప్రేమ కావాలి, వాక్యానుసారమైన పవిత్రత కావాలి. ఈ వాక్యముతో నువ్వు నింపబడితే, నీ నేత్రములు తెరవబడితే దేవుడు నీ కొరకు ఏం చేయబోతా ఉండో నీకు తెలుస్తా ఉంది. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలు నీకు అర్థమవుతా ఉంటాయి. సొంత ఆలోచన ద్వారా వెళ్తా ఉన్నారు, ఓటమి పాలవుతా ఉన్నారు. లైఫ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది, ఓడిపోయినాను, నేను ఏం చేసినా కూడా బయటికి రాలేదనుకుంటాను. నాకు ఏ స్కిల్ రాదు, నేను ఎట్లా బ్రతకాలి, నాకే ఎందుకు ఇవన్నీ, ఎంత కష్టపడినా కూడా రిజల్ట్ లేదనుకుంటా ఉంటాను. కానీ దేవుడు ఏం చెప్తామంటే, నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాయి. కేవలం ఈ వాక్యానుసారం జీవిస్తే ఆ ప్రణాళికలు నీ నేత్రములకు తెరవబడతా ఉంటే, ఆ మార్గంలో నువ్వు వెళ్తే నీ జీవితము, భవిష్యత్తు గొప్పగా ఉండబోతావు. దేవుడు ఆయన నీకోసం నిర్మించుకున్నా, నీకోసం తయారు చేసి, నీకోసం సమస్తము నువ్వు చేస్తే నువ్వేమంటావు అంటే ఈ సమస్తము నాకు అంటావు. ఇక్కడ ఏం కావాలంటే వాక్యానుసారమైన జీవితం కావాలి. వాక్యానుసారమైన జీవితం అంటే ఏదో లేదు, కేవలం దేవుడిని నమ్మడమే, పూర్తిగా దేవుడి పైన ఆధారపడడమే. ఏ సమస్య కానీ, ఏ సందర్భం కానీ, ఏదేమైనా సరే పూర్తిగా నువ్వే నాకు దిక్కు ప్రభువా, నువ్వే నాకు ఆధారం తండ్రి అని కంప్లీట్గా దేవుడి పైన ఆధారపడడమే వాక్యానుసారంగా జీవించడం. నువ్వు పూర్తిగా దేవుడి పైన ఆధారపడితే ఏమైతే ఉందంటే ఎక్కడ నువ్వు చింతించవు, చింత యావత్తు ఆయన మీద వేయమంటావు. దేవుడు అంటే నీ కోసం చింతిస్తా ఉన్నాడు. మన కోసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరున్నారు అనుకుంటున్నాం? మనకు ఒక సలహా ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు అనుకుంటున్నాం? మనము నష్టపోతా ఉంటుంటే ఇట్లా కాదు, ఇట్లా బ్రతకని చెప్పే వాళ్ళు కూడా ఉండరు ఈ లోకంలో. కానీ దేవుడు అంట చింతిస్తా ఉన్నాడు, దేవుడు నీ కోసం ఆలోచిస్తా ఉన్నాడు. నేను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి దేవుడు చింతిస్తా ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే యవ్వనముగా ఉండాలి. ఎలా ఉండాలి? యవ్వనముగా ఉండాలి. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా జీవించండి, ఈ వాక్యంలో ఉన్న శక్తిని పొందుకోండి. ఒకటి ప్రార్థించండి, ప్రభువా మా మాట వాక్యానుసారం, అందరూ మా మాట వాక్యానుసారం, మా ప్రవర్తన వాక్యానుసారం, మా విశ్వాసం వాక్యానుసారం, మా ప్రేమ వాక్యానుసారం, మా పవిత్రత వాక్యానుసారం. ప్రభు మీరు మాలో పని చేయండి. ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా సరే వాక్యం వింటున్నావా, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆ వాక్యంలోని శక్తిని పొందుకోవాలి. ఆత్మని పొందుకుంటే నువ్వు సమస్యలను జయించగలుగుతావు. ప్రాబ్లమ్స్ ఎట్లా జయిస్తామంటే ఈ వాక్యంలో శక్తిని పొందుకుంటే. ఈ వాక్యాన్ని కేవలం ఒక పుస్తకంలో ఉండి, ఒక హిస్టారికల్ చరిత్రాత్మకమైన పుస్తకంలో చదివారు పెట్టేసి నువ్వు చూడకుండా చెప్పినా వ్యర్థమే, నువ్వు 10 సార్లు చదివినా వ్యర్థమే. అంటే నీకు ఏం కావాలి? ఈ వాక్యం ఉన్న శక్తి నీకు కావాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మస్వరూపి.
ఆయన ఆత్మ స్వరూపిగా ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడే. హల్లెలూయా. మన నీ ఆత్మ బలపడాలంటే ఈ ఆత్మ చేత నువ్వు నింపబడితే నీ ఆత్మ బలపడతా ఉంటుంది, దేవుడి మార్గానికి వెళ్తా ఉంటుంది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.